మంత్రి గారికి ప్రత్యేక ధన్యవాదాలు. ఇక్కడికి వచ్చినందుకు కాదు కానీ అడక్క ముందే డాక్టర్ సుబ్రహ్మణ్యం గారు ఇక్కడ మాట్లాడుతున్నారు. వారు అక్కడి నుంచి సాల్వ్ చేశారు సమస్యని. జలదానం చేసిన మీకు మనకు అమ్మవారు అభయహస్తం, వరదహస్తం అని ఉంటాయి. ఆత్మీయహస్తం ఉంది ఇక్కడ. అది డాక్టర్స్ ద్వారా పేషెంట్స్కి ఆత్మీయహస్తం. అభయహస్తం డోనార్స్, మేమున్నాం మీరు నడపండి అని. వరదహస్తం అధికారులు, రాజకీయ నాయకులు, ప్రజానాయకులు చేయాలి. సాధారణంగా వాళ్ళకి మనం విన్నవించుకున్నాక ఆ ఫైల్ తిరిగి ఎప్పటికో దానికి మోక్షం. నేను ఫస్ట్ టైం చూస్తున్నా ఇక్కడ సుబ్రహ్మణ్యం గారు ఇక్కడ మైక్లో చెప్తున్నారు, ఆయన అక్కడే ఫోన్లో మాట్లాడేశారు. మీరు బహుశా దానకిషోర్ గారితో మాట్లాడుంటారు. మీ వరదహస్తానికి మరోసారి నమస్కరిస్తూ, మార్కెట్లో దొరకని వస్తువులు దయ, కరుణ, మీరు ఎంత డబ్బు పెట్టినా దొరకవు, ఇక్కడ దొరుకుతాయి. 84 లక్షల జీవరాశుల్లో ఒక మానవ జన్మ ఎత్తాలంటే ఎంతో పుణ్యం చేసి ఉండాలి. ఆ జన్మ తీసుకున్న మనిషి, అది స్త్రీ కావచ్చు, పురుషుడు కావచ్చు, తన జీవన ప్రయాణంలో ప్రాపంచిక కర్మ వలనో, ప్రారంధ కర్మ వలనో క్యాన్సర్ బారిన పడినప్పుడు చివరి రోజుల్లో గౌరవప్రదంగా ఒక ఆత్మీయుల మధ్య సంపూర్ణమైనటువంటి మనశ్శాంతితో చివరి మజిలీ వెళ్ళిపోవడం చాలా అవసరం. దానికి ఎంత డబ్బు చాలదు. కేవలం సేవా దృక్పథం ఉన్నటువంటి డాక్టర్లు, పారామెడికల్ ఫోర్సెస్ వాళ్ళు ఆ చివరి మజిలీని గౌరవప్రదంగా పంపించేస్తారు. ఇది ఒక దేవాలయం కిందనే నా ఉద్దేశం. ఇలాంటి సంస్థకు రూపకల్పన చేసిన రోటరీ క్లబ్ మెంబర్స్, ముఖ్యంగా డాక్టర్ సుబ్రహ్మణ్యం గారు, వారి మిస్సెస్ ప్రణతి గారు, సురేష్ రెడ్డి గారు, జగదీష్ గారు, వీళ్ళంతా మహానుభావులు. వాళ్ళకి ఈ ప్రేరణ కలిగించిన ఆ మాతకు నమస్కరిస్తూ మీ అందరికీ నమస్కారం. డాక్టర్ సుబ్రహ్మణ్యం గారు, దామోదర్ గారు, నిన్న నా ఆఫీస్కి ప్రత్యేకంగా రావటం, స్పర్శ్ హాస్పైస్ గురించి ప్రస్తావన చేయటం, వచ్చే వారం రోజుల్లో కూడా మీరు తప్పకుండా రావాలని కోరటం జరిగింది. మానవతా దృక్పథంతో, ఆప్యాయతతో కూడుకొని ప్రేమ అనురాగం పంచాలనే ఒక ఆలోచన చేస్తా ఉన్న ఈ సంస్థకి వెంటనే రావాలని ఆలోచన చేసి, ఆలోచన పరంగా నడిపిస్తా ఉన్న ప్రత్యేకంగా రోటరీ క్లబ్ జూబ్లీ హిల్స్, బంజారా హిల్స్కి సంబంధించిన ప్రతి ఒక్కరికి కూడా, చాలా వయోప్రసాదులకు చిన్నగా హాస్పిటల్ నడపాలంటేనే చాలా కష్టం, ఇలాంటి సంస్థలు నడిపించాలంటే ఇంకా చాలా కష్టం. ఇంతకుముందే మా పెద్దలు వరప్రసాద్ రెడ్డి గారు వారు ఒక పెద్ద పారిశ్రామికవేత్త ఉండే, కానీ అన్నీ వదిలేసి ఈరోజు సామాజిక స్పృహతో 10 మందికి మేలు చేయాలని ఒక రచయితగా, ఒక సామాజిక కార్యకర్తగా వేలాది మందికి ప్రత్యక్షంగా పరోక్షంగా సేవలు అందిస్తూ ఉన్న మరి వరప్రసాద్ రెడ్డి గారు కూడా మన మధ్యలో ఉన్నారు. అదేవిధంగా ఒక డాక్టర్గా హాస్పిటల్ని నడిపిస్తూ ఈరోజు సహచర శాసనసభ్యుడిగా మా సోదరులు డాక్టర్ సంజీవ్ రెడ్డి గారు, వారి తండ్రి చాలా సీనియర్ నాయకులుగా, మా పార్టీకి సంబంధించి ఒక ప్రధానమైన నాయకుడిగా కిష్టారెడ్డి గారు, ఈ ప్రాంతం ఆ ప్రాంతాలకు సంబంధించిన వ్యక్తిగా పేరుగాంచిన వారు. ఈ స్పర్శ్ హాస్పిస్కి సంబంధించిన అందరూ, మేనేజ్మెంట్కి సంబంధించిన ప్రతి ఒక్కరికి హృదయపూర్వకంగా మా తరఫున, మా ప్రభుత్వం తరఫున అభినందనలు తెలియజేస్తూ ఉన్నాను. ఈరోజు 4 వీలరు 2 వీలర్ సంబంధించి ఇంటికి వెళ్ళి ప్రేమతో, ఆప్యాయతో వారికి కావాల్సిన అనుబంధం కలిగేయాలని ఆలోచనతో, ఒక మధురమైన స్పర్శను కల్పించాలనే ఒక తపనతో చేస్తూ ఉన్న సేవను ఎవరు కూడా కాదనలేరు. ఈరోజు వారికి, ఇంట్లో ఉన్న వారికి కూడా సేవలు అందించాలని ఆలోచన చేస్తూ ఉన్న వారికి, ఇప్పుడే హాస్పైస్కి సంబంధించి, ఈ కేంద్రానికి సంబంధించి వివిధ సౌకర్యాలకు సంబంధించిన అంశం విషయంలో మరి డాక్టర్ ఆంజనేయులు గారు, ఇతర డాక్టర్సు సమాజానికి సేవ చేయాలి, మనిషికి సేవలు అందించాలని డాక్టర్ అమ్మగారు అమెరికా నుంచి కూడా రావటం, ఇవన్నిటి కూడా మాకందరికి కూడా స్ఫూర్తిదాయకం. వి సెల్యూట్ టు యూ ఆల్, స్పెషలీ ద పీపుల్ హు ఆర్ వర్కింగ్ హియర్. ఐ వాజ్ సో స్కేర్డ్ టు గో అండ్ సీ ద పేషెంట్స్. Yesterday I was mentioning the same thing. We can't bear somebody losing their life, right? Maybe the near ones or the dear ones or people who doesn't know us, but nobody would like to see somebody dying. Knowing that they are going to, see the last minutes of their life, we can't literally go and see them. And, according to my nature,
I couldn't able to see one patient now. And day in and day out, the doctors like him, the sisters like them, and the non-medical staff who are working in this hospital, వీళ్ళందరికీ కూడా నేను హృదయపూర్వకంగా అభినందన తెలియజేస్తున్నా. You're doing great service. It's a human service, it's a noble cause. Nobody can say, there is no definition and there is no parameter to really quantify their service to the humankind. These are all the few words I can say. And ఇప్పుడే మా సోదరులు రమేష్ రెడ్డి గారు చెప్పారు. మా మిత్రులు, he's a great ambassador, I have to say. Vishweshwar Reddy should have been coming here, but నేను చెప్తాను, he has too many contacts, Vishweshwar Reddy garu. And he always leads NRIs in the forefront in their problems and try to solve them. He has his own foundation, Greater Global Telangana Association. And the connects of him, I like to literally request him also, because to raise the fund is also important. Amount of money they spend on this hospice and they get from different sources is one thing, and we have to help them. So it's not my gesture, it's a human gesture, and it's also our government responsibility. When Subramanian Garu made a mention of it, I just thought this is my responsibility. This is my government responsibility. Immediately acted on it. You will see that whatever is needed from the government side, we are there for you. And whoever may be the government, earlier also have recognized this is a noble cause, and they given, this land for you to construct. And again, I would like to say, not to mention here, I know this institution. I heard about it yesterday when they were trying to explain to me about what the activities that take place. It requires lots of commitment, conviction. And to run the institutions like this is not a small job, I know, because we also do the public service. And to do public service with the help of our institutions and the public offices, we find it difficult when with nobody's help, but only conviction and commitment and willpower. You're making this institution move forward, and I wish you, the very best. చాలా మంది కూడా పేషెంట్స్ కూడా ఇక్కడ చికిత్స పొందుతూ, ఇప్పుడు సోదరులు రమేష్ గారు చెప్పినట్టు, వాళ్ళకు సంబంధించి కూడా ఇక్కడ వారు పొందిన ఫెసిలిటీస్ విషయంలో, మరి తల్లి విషయంలోకి సంబంధించి ఒక ఎమోషనల్ బాండింగ్ ఈ షేర్డ్. ఇక్కడే కాదు, ప్రతి జిల్లాలో కానీ, జిల్లా కేంద్రంలో కానీ, అదేవిధంగా గ్రామీణ ప్రాంతంలో కానీ ఇలాంటి కేంద్రాలు చాలా ముఖ్యం. గవర్నమెంట్ కూడా ప్రధానమైన ఆసుపత్రులలో మరి ఈ పాలియేటివ్ కేర్కు సంబంధించి కొద్దిపాటి నిధులు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఇస్తూ ఉన్నాయి. నేను వారితోని మాట్లాడుతూ ఉన్నప్పుడు మా ప్రిన్సిపల్ సెక్రటరీ గారు ప్రస్తావన చేసినప్పుడు, ఆ ప్రస్తావనకు సంబంధించి ఎందుకు సరిగ్గా అక్కడ అమలు చేయలేకపోతా ఉన్నాం, గవర్నమెంట్ అనేవరకు ఏమవుతుంది, దట్ సార్ట్ ఆఫ్ కమిట్మెంట్ అండ్ కన్విక్షన్ దేర్ విల్ బి ఎ గ్యాప్. సో ఆ గ్యాప్ను సంబంధించి ఏ విధంగా పీపుల్ హూ హ్యావ్ కన్విక్షన్ వీ హ్యావ్ టు ఐడెంటిఫై. సో రాబోయే కాలంలో కూడా మీలాంటి సంస్థలను చూసి అనేక మంది కూడా ముందుకొచ్చి, దాతలు కూడా ముందుకొచ్చి ఇలాంటి కార్యక్రమాలు చేయాలని, మేము కూడా మీకు పూర్తి స్థాయిలో సహకారం అందిస్తామని, ఒక మంచి కార్యక్రమం, మంచి ఇన్స్టిట్యూషన్ని నడుపుతా ఉన్న మీ అందరికీ నేను హృదయపూర్వకంగా నమస్కారాలు, కృతజ్ఞతలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటాను.